షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. ఏమిటిది? కాలేజా ఫంక్షనా? లేదు మేడం, జూన్ నుంచి రిలీజ్ అవుతున్నాగా, అందుకే సెలబ్రేషన్. మీలాంటి ఎనిమల్స్ ఉన్నందువల్ల ఇది జూనే. కాలేజ్ గ్రేటు, ఫంక్షన్ గ్రేటు, స్పోర్ట్స్ లో జీరో, అటెండెన్స్ మండపానికి మా కేరళ వాళ్ళు కూడా బయలుదేరిపోయారంట. ఇంకొదిలేండి ఇంకా మేడం. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. త్వరగా సర్దండి అయ్యా. అలాగే అమ్మగారు. ముహూర్తానికేమో టైం అయిపోతుంది. ఈ వెధవ చెడిపోయింది నీ అరే, వల్లనే. శాంతిని రెడీ చేయకుండా అందరూ ఇక్కడే ఉన్నారేంటి? ఇంతకు శాంతి ఇక్కడ. నెక్లెస్ రోడ్డు ఏ రోడ్ లో చూసినా శాంతియే ఎవరు రావద్దు, నేనే రెడీ అవుతానని చెప్పింది. ఇలా అయితే సచ్చినా మీరు బాగుపడరు. ఈ యూట్యూబ్లు వాట్సాప్లు వచ్చాక ఈ జనరేషన్ కి మనతో ఏం పని? ఎందుకో శాంతికి పెళ్లి ఇష్టం లేదనిపిస్తుంది. వెరీ సాడ్. డియర్ స్టూడెంట్స్, లైఫ్ అన్నది నేషనల్ హైవే వంటిది. అందులో ఎన్నో కార్లు, ఎన్నో వెహికల్స్, ఎంతో ట్రాఫిక్ ఉంటుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి, లేకపోతే యాక్సిడెంట్ అవుతుంది. అందుకని మీ గారికి మీరే ఓనరు, మీరే డ్రైవరు, మీరే లీడరే ఉండాలి. అది వదిలేసి మీరందరూ ఇలా పోకిరి వదిలేలాగా బిహేవ్ చేస్తున్నారు. ఇదేమీ మంచి పద్ధతి కాదు. మీరు బుద్ధిగా ఉండాలి, మంచిగా తెలుసుకుని మన కాలేజీ కూడా మంచి కావాలి. మీలో ఒకరు సచిన్ టెండూల్కర్ లాగా, అబ్దుల్ కలాం లాగా, మహేష్ భూపతి లాగా గొప్ప పేరు తెచ్చుకోవాలి. కానీ మీలో ఎవరిలోనూ ఆ లక్షణాలు కట్టుకోవాలి. అందరూ ఆదాయంగా తయారవుతారు. అవమానం. ఇది మన కాలేజీ అవమానం. మిమ్మల్ని నా స్టూడెంట్స్ అని చెప్పుకోవడానికి నిజంగా నాకు సిగ్గుచేటుగా ఉంది. వన్స్ అగైన్ ఐ యామ్ టెల్లింగ్ సీరియస్లీ, లైఫ్ లో మర్యాద అనేది వెరీ ఇంపార్టెంట్. నీతో మాట్లాడాలి. ఎవరెవరి మర్యాద వాటిని కాపాడుకోవాలి. కోకోనట్ ఆయిల్ ఉందా? కోకోనట్ ఆయిల్ నుంచి మసాజ్ ఆయిల్ వరకు, క్యాసెట్ నుంచి DVD వరకు, డ్రెస్ మెటీరియల్ నుంచి మేకప్ కిట్ వరకు మా దగ్గర అన్ని ఉన్నాయి. నో నో నో, నాకు కోకోనట్ ఆయిల్ మాత్రం చాలు. ఏ బ్రాండ్? పారాచూట్. చూడండి మేడం, అన్ని అక్కడే ఉన్నాయి, మీకు ఏది కావాలంటే తీసుకోండి. థ్యాంక్ యూ. ఏది నీ చేతులు చూపి. అందరికన్నా నీకు రెంటాకే బాగా పండిందక్క. ఏమైందక్క అలా ఉన్నావు? సుబ్రహ్మణ్యం దగ్గరనే మరి నీ పెళ్లి చేపిస్తున్నాడనా? సుబ్రహ్మణ్యానికి నువ్వంటే ఇష్టమే కదక్క. ఇష్టమే మరి అడగొచ్చు కదక్క. రాక మండపం వెళ్దాం. సుబ్రహ్మణ్యం వస్తున్నాడు అంటే నీకు పెళ్లి ఇష్టం లేదా? తర్వాత చెప్తులే కానీ A+B హోల్ స్క్వేర్ ఎంత? నాది కాదు. ఇట్లా మన ఇద్దరం చిన్నోళ్ళం కదా, చిన్న చిన్న క్వశ్చన్స్ అడగవా ప్లీజ్? అయితే 10లో నుంచి ఒకటి తీస్తే ఎంతరా చెప్పు? 10లోంచి ఒకటి తీస్తే చూసారా ఎలా మాట్లాడుతున్నాడో? ఇతను మార్కులు ఎన్నో తెలుసా? ఎన్నైతేనే మన అబ్బాయి పాస్ అయ్యాడు, అంతే నాకు చాలు. లెక్కలు రావని ఎవరికి చెప్పండి ప్లీజ్. పాస్ అయినా కూడా పిల్లలకి LKG సీట్ కూడా దొరకడం లేదు. అలాంటిది అత్యవసర నువ్వు కూడా మార్కులతో ఎవరికి పాస్ వీడికి చెప్పకు. ఉద్యోగం ఇస్తారే? ఇవ్వకర్లేదు, మా నాన్నకి మనకి షాప్ ఉందిగా, అది చూసుకుంటాడు. అవునవును, మీకు ఆ రెండు బాగా తెలుసు. సుబ్రహ్మణ్యాన్ని గట్టిగా నిలిపే అక్క. మీరు మధ్యలో దూరకండి. అదేమిట్రా ముందు వెనక? అది ఇంకా రాదేంటే? లో ఊటానికి కూడా టైం అయిపోతుంది. శాంతి సుబ్రహ్మణ్యంతో కలిసి మండపానికి వస్తుందంట. మనం వెళ్దాం పదండి. నేను చెప్తూనే ఉన్నా, విన్నారా? ఉద్యోగం ఇంకా ఉద్యోగం అంటూ చూస్తారేంటి? ఎవరి దగ్గర చేతులు కట్టుకునే బదులు పదండి. ఉన్న వ్యాపారం చూసుకుంటే చాలు. ఈయనకి వయసు అయిపోతోంది. ఈయనక అవును, చూడండి, వీడికి డిగ్రీ పూర్తయిపోయింది. ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం. అప్పుడే నాకు పెళ్ళా? ఓహో, ఇంకా బాల్ తగ్గ వయసు. మీ అంత ఎక్స్పీరియన్స్ నాకు లేదుగా. చాలు చాలు, మీ ఇద్దరు కూడా వాపండి. చూడు బాబు, ఎన్నో రోజులుగా ఈ ఆత్మ నా ప్రాణాలని తోడేస్తోంది. ఇంత లేటుగా నా ఈ ఇంటికి ఒక కోడలు వచ్చిందంటే ఓ, మా బాధ్యత పెళ్లి తీరుతుంది, పనుల్లో నాకు బిజీగా సహాయంగానూ ఉన్నావా? ఉంటుంది. నీకు తోడుగా ఉంటుంది. నువ్వు ఓకే అంటేనే కదా నేను పెళ్లి ఎవరినో చేసుకోవడానికి ఒక అమ్మాయిని ఒప్పుకున్నాను. చూపించి సడన్ గా తాళి కట్టమంటే నా వల్ల నీకు కాదు. ఇష్టం లేకపోయినా నేను ఆ దగ్గరుండి అమ్మాయిని మరి ఈ పెళ్లి చూడాలి, ఎందుకు చేస్తున్నట్టు? మాట్లాడాలి, ఇష్టపడాలి. పెళ్లికొచ్చిన ముఖ్యంగా బంధువులకి ఏ మా ఇబ్బంది ఇద్దరి లేదు కదా? అభిప్రాయాలు కలవాలి. అప్పుడే రాజులే. పెళ్లి. అంటే ఎందుకంటే love before అంతా marriage? నువ్వు ప్లాన్ Yeah. చేసినట్టే జరుగుతుంది కదా. ఏ ఇన్ని రోజులు గాడిదలు కాస్తున్నావా? ఇంతకన్నా చదువు ఎలాగో నిన్ను శూన్యం. ఇబ్బంది పెట్టలేను కనీసం లవ్ అయినా సుబ్రహ్మణ్యం. వెళ్ళకుండొచ్చు కదా.
లవ్ కూతురు చేయడానికి పెళ్లి పిల్ల బాధ్యతే దొరకదు. కానీ ఏ తండ్రికైనా ఇబ్బంది ఎలా అవుతుంది అనుకున్నారా? కాలేజీ మహాత్ములో నీకు కన్ను పిల్ల దొరకలేదు. మరి 4 గోడల మధ్య షాప్ లో కూర్చుంటే పిల్ల దొరుకుతుందా? అస్సలు టైమే ఎందుకు తెలియదు. దొరకదు? ఒక నాన్నగా వెతకడానికే నువ్వు కదా ఎదుగుతున్న ప్రతి నేనున్నాను. నిమిషం ఒరే అబ్బాయి, నన్ను నీకు నేను ఎలాంటి పిల్ల మర్చిపోయాను. కావాలో చెప్పు. ఐశ్వర్య రయ్యా రాణి ముఖర్జీనా? వాయించండి. మరి ఇక్కడ వాయిస్తాను అది సరే. ఆ? నిన్ను రమ్య. నాకు చేయరాదు? కొడుకే తెచ్చేసాము. ఎందుకు సుబ్రహ్మణ్యం ఎప్పుడు ఈ గోరింటాకు మీ పెట్టావు? అమ్మకి మంచి మొగుడు దొరకలేదంట్రా. మీరు ఈ చాలా గోరింటాకు బాగా పెడితే నీకైనా మంచి మొగుడు దొరుకుతాడు. ఏం కావాలి నీకు? వీసేది. నాకు ఈ రెడ్ కలర్ మైకేల్ టెడ్డీ బేర్ జాక్సన్ ప్రభు కావాలి. దేవన్. ఓకే, కాదు, భక్త ప్రహ్లాద. ఈ రెడ్ కలర్ నచ్చిందా? Yes. అవును బంగారం, డ్రెస్సులు టాయ్స్లు Thank you. అన్నీ కూడా నీకు రెడ్ కావాలా? అవును. చూసిన తర్వాత ఎలా ఉందో ఫోన్ చెయ్యి. ఈ అమ్మాయి వేరే ఫాస్ట్ అనుకుంటా. సుబ్రహ్మణ్యం, అయ్యో. ఈ పెళ్లి రోజు అంట కదా, వచ్చి ఆశీర్వాదం తీసుకో. ఆ? హలో ఎన్టీఆర్ గారి భక్త ప్రహ్లాద ఏమంటే ఏదో ఊరు ఫిల్మ్ ఇస్తావా? మా అమ్మ నాన్న తాతయ్య బామ్మ మొత్తం అందరూ కలిసి సరదాగా సినిమా చూద్దాం సీడీ ఇవ్వంటే ఏదో డర్టీ ఫిల్మ్ ఇస్తావా? వస్తున్నాను రా. ఎందుకు స్మైల్. నాకెంత అవమానంగా ఉందో తెలుసా? మా వాళ్ళు ఈ ముందు రెడీ? తట్టుకోలేకపోతున్నారు. యా, ఐమ్ కమింగ్. yes 1 2 3 4 5 ఏదో ఫాస్ట్ ఉంటే సేమట బాగా అనుకున్నాను. రెడీ బాంబు. రెడీ అమ్మా. ఏంటి అన్ని లవ్ స్టోరీస్ గొడవతోనే స్టార్ట్ అవుతాయనేది వేదాంతం. వస్తాను రా. సిద్ధాంతం. ఏమిట్రా అది? వేదాంతం, సిద్ధాంతం వచ్చేసా? అంటే ఏదో వాస్తవం. న్యూటన్ థియరీ గురు. ఎవ్రీ సుబ్రహ్మణ్యం గారు, యాక్షన్ ఆ. ఆర్ ఈక్వల్ అండ్ అపోజిట్. చీనోర్మి. అదేం సిద్ధాంతం, అదేం చాలే, theory త్వరగా కానీ రామ్మా. ఇంట్లో మీ బాబు కూడా తింటుంది, ఇక్కడికి వస్తే నువ్వు తింటావు. రా, 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 నా రా, తల చూ, చూ. వాచిపోతుంది అనుకో. ఏరా అమ్మాయి దొరకలేదా? ఎక్కడ దొరుకుతుంది? ఒకరిని లవ్ చేద్దాము అంటే ఫైట్ చేద్దాము అంటుంది. ఇంకొకరిని మాట్లాడు అంటే రూమ్ వేయండి అంటోంది. మరొకరిని పాడు అంటే బృందావనమున బొంద అంటోంది. నాకు ఈ పెళ్లి అందరూ ఇష్టం నీ లేదు. గ్రాండ్ టెస్ట్ తగ్గట్టే ఉన్నారు. నా వెళ్ళేది టెస్ట్ అమెరికా ఒక్కరు కదమ్మా. లేరు. నీ టేస్ట్ అంటే అలానే ఉంటుంది. లేదు బ్యూటిఫుల్ సుబ్రహ్మణ్యం. ఫేస్, పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ ఏదో కోల్పోతున్న ఫీలింగ్ నన్ను వెంటాడుతుంది. ఇప్పుడున్న జనరేషన్ అంతా పెళ్ళైతే ఏ కంట్రీకి వెళ్దామా అని ఎంగేజ్మెంట్ కన్నా ముందే వాట్సాప్ లో చాట్ చేస్తుంటే నువ్వు ఇంకా ఏంట్రా సుబ్రహ్మణ్యం అంటే నా టేస్ట్ పద వెళ్దాం. నీకు గుర్తుందా సుబ్రహ్మణ్యం, నేను 5వ క్లాస్ లో ఉన్నప్పుడు Yes. నాకు స్కెచ్ పెన్సిల్ బాక్స్ కొనిచ్చా. 49. కొన్నాళ్ళకి అవి అరిగిపోయాయి, ఎవరికి కానీ అవి ఇచ్చిన జ్ఞాపకాలు ఇప్పటికీ నాతోనే ఉన్నాయి. దీన్నే అంటారు కోరి కొరివితో తల కోకోవడం అని. ప్రెసెంట్ అది గా కూడా నాకే చేసుకోగలుగుతున్నాను, తెలుసురా? కానీ అమ్మాయి past ని అనుకున్నాను. ఈజీగా మర్చిపోగలనని ఎలా అనుకున్నావు సుబ్రహ్మణ్యం? ఆడపిల్ల ఎప్పటికైనా అత్తారింటికి వెళ్ళాల్సిందే కదమ్మా. నేను పుట్టినప్పుడు హలో టీన్స్ ఎంత క్యాంప్. గొప్ప ప్రపంచాన్ని నేనే నాకు ఇచ్చిన మాట్లాడుతున్నా. మిమ్మల్ని అది కావాలి ఇది కావాలి అంటూ చిన్నప్పటి నుంచి ఇబ్బంది పెడుతూనే ఉన్నాను. ఇప్పుడు పెళ్లి చేసుకుని వెళ్ళడానికి అదే ప్రపంచంలో ఉన్న Sorry, నేను మిమ్మల్ని ఈ అమ్మాయిని చూడను. మళ్ళీ బాధ పెడుతున్నాను. ఎవర్రా? మా నాన్న నా friend మీద రా. ఎప్పుడు NRI అమ్మాయి కోపం అంట. రాలేదా? వచ్చి చూడమంటున్నాడు. చూడు Sorry, లేదమ్మా, ఈ అరేంజ్డ్ మ్యారేజెస్ అంటేనే బో. నీ పెళ్లితో నా ఆడపిల్లల్ని ప్రపంచం disappoint నుంచి చేయకూడదురా. దూరంగా చూడు, వెళ్తున్నావని నీకు నచ్చితే బాధగా నీకు, ఉందా? లేదంటే నాకు. నీకు మరో ప్రపంచం ఇవ్వరా? ఇవ్వగలుగుతున్నందుకు హలో? చాలా మేము ఇవాళే సంతోషంగా ఉంది. వస్తున్నామండి. అడ్రస్ ఏంటే బాబు ఇంతసేపైనా రాలేదేంటి? నువ్వు అసలు ఫోన్ చేసావు లేదా? అవును సార్, నేనే ఫోన్ చేసింది. ఇదిగో వచ్చేస్తుంది. అవును. కాసేపు ఓపిక నీకు రెడ్ పట్టరా? కలర్ శారీ ఏంటి ఇష్టం ఓపిక కదా, లేదు? 40 మరి నిమిషాలు ఇదేంటి? వచ్చి ఏ ఆటగా ఉందో ఏంటి గొడవ? అమ్మాయిని చూడడానికి వచ్చింది నేనా నువ్వా? ఓ ఐఎమ్ సారీ. ఇది పెళ్లి కొడుకు ఇష్టమైన కలర్ అంట. ఇప్పటి నుంచి అన్ని వాళ్ళు చెప్పినట్టు వినాలంట కదా సుబ్రహ్మణ్యం. అమ్మాయి సూపర్. ఏమైనా అమ్మాయి వాళ్ళ అమ్మయ్యా. ఈ రేంజా? మీకు కావాల్సింది కూడా ఇదే కదా. కూర్చో హ్యాపీగా హలో. హలో. పంపించేస్తున్నారు కదా రావడానికి కొంచెం లేట్ సుబ్రహ్మణ్యం. అయింది. మా అమ్మ ఇక్కడే షాపింగ్ వెళ్ళింది, ఇప్పుడే వచ్చేస్తుంది. ఏం తీసుకుంటారు? కాఫీ? బాగా ఉంది. ఏయ్, ఆఫర్ చేసినప్పుడు ఉత్తరం కొడు. 2 మసాలా అంటే 2 ఆపిల్ 2 రసగుల్లా. ఈ పెళ్ళి అనేది చాలా గమ్మత్తైంది. మా పెళ్లి తర్వాత అప్పగింతల టైం వచ్చేసరికి మండపానికి మా కేరళ వాళ్ళ
వాళ్ళు కూడా బయలుదేరిపోయారంట ఇంకా ఇంటి పనులు అక్కడే ఉన్నాయి త్వరగా సర్దండి అయ్యా అలాగే అమ్మగారు ముహూర్తానికేమో టైం అయిపోతుంది హాయ్ అరే శాంతి రెడీ చేయకుండా అందరూ ఇక్కడే ఉన్నారేంటి ఇంతకు శాంతి ఇక్కడ హాయ్ శాంతియే ఎవరు రావద్దు నేనే రెడీ అవుతానని చెప్పింది నమస్తే ఈ యూట్యూబ్లు వాట్సాప్లు వచ్చాక ఈ జనరేషన్ కి మనతో ఏం పని బ్యూటిఫుల్. నేను అడిగింది దోశ గురించి ఎందుకో శాంతికి పెళ్లి ఇష్టం లేదనిపిస్తుంది వెరీ ఏం సాడ్. చదివారు డిగ్రీ పూర్తి చేశాను. తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు ప్రస్తుతానికి పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టిద్దాం అనుకుంటున్నాడు. అలా ప్రతి ఒక్కరు చేసే దేశ జనాభా 105 కోట్ల వరకు పెరిగింది నేను అడిగింది బతకటానికి ఏం చేస్తారని బిజినెస్ బిజినెస్ అంటే మాకు A to Z షాప్ ఉంది. అంతేనా నేను ఇంకా టాటా బిర్యాలో ఏదో పెద్ద బిజినెస్ ఉందనుకున్నాను అనుకుంది అంతే కానీ అలాగే ఉండాలని రూల్ ఏమీ లేదు అడ్జస్ట్ చేసుకుందాం ఓకే మీకు వంట వరకు ఆట పాట ఏదైనా వచ్చా పాట అన్నీ వచ్చు సూపర్ గా డాన్స్ చేస్తాడు బ్రహ్మాండంగా వంట చేస్తాడు ప్రతిరోజు పొద్దునే వాళ్ళ ఇంటి ముందు ముగ్గేసేది కూడా ఈడే. నీకు అమ్మాయి ఓకేనా? నాకు నచ్చింది. కానీ నాకు నచ్చలేదు ఏంటమ్మా నీకు ఈ అబ్బాయి నచ్చలేదా అబ్బాయి పర్వాలేదు కానీ సుబ్రహ్మణ్యం అతని ఇష్టాలేంటో నీతో మాట్లాడాలి. నేను తెలుసుకోవాలి నా ఇష్టాలేంటో అతను తెలుసుకోవాలి అందుకని I want to spend a whole day with you. లైఫ్ లో రిస్క్ తీసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం నీకు ఏది నీ చేతులు చూపి అందరికన్నా నీ గోరింటాకే బాగా పండిందక్క నాకు బలూన్స్ అంటే చాలా ఇష్టం ఏమైందక్క అలా ఉన్నావు సుబ్రహ్మణ్యం దగ్గరుండి మరి నీ పెళ్లి చేపిస్తున్నాడనా సుబ్రహ్మణ్యానికి నువ్వంటే ఇష్టమే కదక్క ఇష్టమే మరి అడగొచ్చు కదక్క రాక మండపం వెళ్దాం సుబ్రహ్మణ్యం వస్తున్నాడు అంటే నీకు పెళ్లి ఇష్టం లేదా నేను వెళ్ళి పెళ్లి కూడా చెప్పేస్తా ఏంటి తర్వాత చెప్తులే కానీ A+B హోల్ స్క్వేర్ అంటరా A+B హోల్ స్క్వేర్ ఇట్రా మన ఇద్దరం చిన్నోళ్ళం కదా చిన్న చిన్న క్వశ్చన్స్ అడగవా ప్లీజ్ అయితే 10లో నుంచి ఒకటి తీస్తే ఎంతరా చెప్పు 10లోంచి ఒకటి తీస్తే మేడం మేడం అదే నా ప్రాబ్లం నేను సచిన్ని కాదు అదే రూపంలో ఉన్న నితిన్ని కానీ నాకు ఎవరు లెక్కలు రావని ఎవరికి చెప్పండి ప్లీజ్ నా ప్రాణాలు తీస్తున్నారు సరేలే నా ఆటోగ్రాఫ్ ఇస్తూ కూర్చుంటే నా నువ్వు పరిగెత్త కూడా పోయి ఎవరికి చెప్పకు. పేరున పడ్డాను మేడం ఈ బిలో నాన్నకి చెప్తూనే ఉన్నాను. ఈ CBSE సిలబస్ వద్దు అని అక్కడ లెక్కలు రావు లాజిక్స్ రావు నాలుగు ఓకే సుబ్రహ్మణ్యాన్ని గట్టిగా నిలిచే అక్క ధ్యాన్ టేక్ దిస్ ఇదిగో మేడం వన్ మోర్ ఓకే హోల్డ్ ధ్యాన్ అది కూడా ఇవ్వండి రాదేంటే వన్ మోర్ ముహూర్తానికి కూడా టైం అయిపోతుంది అది ఆ పూలు టైం అవుతున్నా శాంతి సుబ్రహ్మణ్యంతో కలిసి మండపానికి వస్తుందంట మనం వెళ్దాం పదండి నేను చెప్తూనే ఉన్నా విన్నారా ఇంకా చూస్తారేంటి పదండి సరే ధ్యాన్ హోల్డ్ ఇట్ కమ్ ఆన్ యా వావ్ గుడ్ గుడ్ టేక్ ఇట్ ధ్యాన్ వన్ మోర్ యా అది కూడా ఇవ్వండి ఇంకా లేట్గా వచ్చేది పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నావా నువ్వు ఓకే అంటేనే కదా నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను నీకు ఇష్టం లేకపోయినా దగ్గరుండి మరి ఈ పెళ్లి ఎందుకు ఒక చేస్తున్నట్టు నిమిషం పాపం తెస్తాను. పెళ్లికి వచ్చిన బంధువులకి ఏ ఇబ్బంది లేదు కదా రాదులే ఎందుకంటే అంతా నువ్వు ప్లాన్ చేసినట్టే జరుగుతుంది కదా ఇంతకన్నా నిన్ను ఇబ్బంది పెట్టలేను సుబ్రహ్మణ్యం కూతురు పెళ్లి బాధ్యతే కానీ ఏ తండ్రికైనా ఇబ్బంది ఎలా అవుతుంది అనుకున్నావురా నువ్వు మా జీవితంలోకి వచ్చాక అస్సలు టైమే తెలియలేదురా ఒక నాన్నగా నువ్వు వెలుగుతున్న ప్రతి నిమిషం నన్ను నేను మర్చిపోయేవాడిని మరి ఇక్కడ
చేయలేదు. ఎందుకు సుబ్రహ్మణ్యం ఎప్పుడు ఈ గోరింటాకు మీ పెట్టావు? అమ్మకి మంచి మొగుడు దొరకలేదంట. ఈ గోరింటాకు బాగా పెడితే మీకైనా మంచి మొగుడు దొరుకుతాడు. నాకు ఈ రెడ్ కలర్ టెడ్డీ బేర్ కావాలి. ఓకే, ఈ రెడ్ కలర్ నచ్చిందా? అవును బంగారం, డ్రెస్సులు టాయ్స్లు అన్నీ కూడా మీకు రెడ్వే కావాలా? అవును. సరిపడా. సుబ్రహ్మణ్యం, ఈ పెళ్లి రోజు అంటే కదా, వచ్చి ఆశీర్వాదం తీసుకో. హ్యాపీ యానివర్సరీ. సుబ్రహ్మణ్యం, త్వరగా రా. వస్తున్నా రా. స్మైల్. రెడీ? సినిమా చూస్తా చూడు, లేదా పిట్టని తీసుకొని పార్క్ వెళ్ళు. 4 5 ఈ పార్క్ వెళ్ళాలా? రెడీ అమ్మా. ఫోకస్. బయటికి రా చూసుకుందాం. త్వరగా రా. వస్తున్నాను రా. నా బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడు. వచ్చేసా. సుబ్రహ్మణ్యం గారు ఇది కూడా చేయలేవా? ఇక చాలే, త్వరగా రామ్మా. వస్తారా సుబ్రహ్మణ్యం? త్వరగా రా రా రా. వచ్చేసేయ్. ఎవరు రావట్లేదు. సారీ నేను ధ్యాన్, ఏమైంది ధ్యాన్? దెబ్బ తగిలిందా? ధ్యాన్, సుబ్రహ్మణ్యం, కాలేదుగా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. వెళ్ళేది అమెరికా కదమ్మా, అలానే ఉంటుంది. ఏం చేస్తున్నావు? లేదు సుబ్రహ్మణ్యం, ఇడియట్. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ ఏదో కోల్పోతున్న ఫీలింగ్ నన్ను వెంటాడుతుంది. ఇప్పుడున్న జనరేషన్ అంతా పెళ్ళైతే ఏ కంట్రీకి వెళ్దామా అని ఈ ఎంగేజ్మెంట్ కన్నా ముందే వాట్సాప్ లో చాట్ చేస్తుంటే నువ్వు ఇంకా ఏంట్రా సుబ్రహ్మణ్యం అంటే నీకంటే పరువు పద ప్రశ్నలు వెళ్దాం. లేవు. నీతో నీకు వచ్చినందుకు నా గుర్తుందా పరువు పోయింది. సుబ్రహ్మణ్యం, ఇన్నన్న నేను 5వ పట్టించుకొని క్లాస్ లో రోజులు ఉన్నప్పుడు మారాయి. నాకు స్కెచ్ పెన్సిల్ బాక్స్ ఇదే కొనిచ్చావు. ఇదే స్ప్రిట్ డే. కమ్ ఆన్, బయటికి పో. వాడి కాల్చేత వెనకొట్టాలి. స్టాండ్ ఎందుకు వేశావ్? కొన్నాళ్ళకి అవి వెరిగిపోయాయి, ఏమైంది? కానీ అవి ఇచ్చిన జ్ఞాపకాలు ఇప్పటికీ నాతోనే ఉన్నాయి. ప్రజెంట్ ని డాక్ట్ చేసుకోగలుగుతున్నాను, కానీ పాస్ట్ ని ఈజీగా మర్చిపోగలనని ఎలా అనుకున్నావు సుబ్రహ్మణ్యం? ఆడపిల్ల ఎప్పటికైనా అత్తారింటికి వెళ్ళాల్సిందే కదమ్మా. నేను పుట్టినప్పుడు ఇంత గొప్ప ప్రపంచాన్ని నాకు ఇచ్చిన మిమ్మల్ని అది కావాలి ఇది కావాలి అంటూ చిన్నప్పటి నుంచి ఇబ్బంది పెడుతూనే ఉన్నాను. జాకికి తగ్గ గుర్రం. ఇప్పుడు పెళ్లి నేను చేసుకుని కట్టుకుంటే ఇదే వెళ్ళడానికి గతి. అదే ప్రపంచంలో ఉన్న మిమ్మల్ని మళ్ళీ బాధ పెడుతున్నాను. ఇప్పుడు ఇచ్చింది కదా. నా మీద ఎప్పుడు కోపం రాలేదా? ఇంకేం లేదమ్మా. చేస్తాం? నీ పెళ్లితో నా ప్రపంచం నుంచి దూరంగా వెళ్తున్నావని బాధగా ఉన్నా నీకు మరో ప్రపంచం ఇవ్వగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందిరా. స్టాప్. ఎందుకు? ఇదే మా హాస్టల్. నేను ఇక్కడ అవును. ఉంటాను నా ఫ్రెండ్స్ తో. నీకు రెడ్ కలర్ శారీ అంటే ఇష్టం కదా, Bye. మరి ఇదేంటి? ఎక్స్క్యూజ్ మీ,